ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టమాటాలని పచ్చిమిరపకాయలని బాగా కలపెట్టుకున్నాక ప్లేట్ బోర్లించుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ కలపెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మగ్గినాయి కదా. మగ్గాక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక రెబ్బ చింతపండు వేసుకొని కలపెట్టుకోవాలి బాగా. రెండు ఎల్లుల్లిపాయల రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసాక బాగా కలపెట్టుకోవాలి. వేగాక మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి. ఇప్పుడు పులగానికి ప్రిపేర్ చేసుకున్నాము. 3 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. పోసుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1 గ్లాస్ ఏమో పెసరపప్పు వేసుకోవాలి. దాంట్లోనే కడుక్కున్నాం కదా. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 6 గ్లాసులు వాటర్ పోసి పెట్టాను రైస్ కుక్కర్లో. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకొని ఒక 30 గంట పట్టిద్దండి ఉడికేసరికి. మనకి ఇప్పుడు రైస్ తయారైపోయింది. పులగము చూడండి ఎంత పొడి పొడిలాడిపోతుందో రైస్ కుక్కర్లో. ఇప్పుడు ఆ రైస్ నేను టమాటా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.